హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగూర్బాబు టెక్నో వ్లాగ్స్. వెల్కమ్ టు ఆల్ అండి. వివో Y200 5G మొబైలు. ఇది 8GB ర్యాము, 128GB రోము. దీనికి వచ్చేసి పవర్ సప్లై పవర్ ఆన్ ఆఫ్ అండ్ వాల్యూమ్ బటన్స్ కనుక పనిచేయకపోతే అవుటర్ బటన్స్ వాటిని ఎలా వేసుకోవాలనేది మనం ఇప్పుడు చూపించబోతున్నామండి. ఈ పవర్ బటన్స్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, లేదంటే మనకు మొబైల్ యాక్సెసరీస్ షాప్స్లో కూడా దొరుకుతాయండి. ఎట్లా కొత్త ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో అయితే చివరి దాకా చూసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి కిందన్న ఆల్ అనే ఆప్షన్ టచ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అట్లా చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. పైగా నాకు ఎంతో ఎన్హాన్స్గా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళిపోదామండి వీడియోలోకి. దీనికి వచ్చేసి ఒక వాల్యూము ప్లస్ మైనస్ బటన్స్ వచ్చేసి పోయిందండి. ఇది విరిగిపోయింది. ఇదండి ఇది విరిగిపోయింది. మైనస్ మాత్రం పనిచేస్తుంది, ప్లస్ పనిచేస్తుంది, మైనస్ పనిచేయట్లేదు. ఇది విరిగిందండి. ఇది కూడా ఫెవిక్విక్ కేసు అంటించుకుంటే పనిచేస్తుంది. ఎందుకంటే మనం కొత్తది అయితే తెచ్చామండి. చూడండి, కొత్త స్విచ్చెస్ అయితే తెచ్చాం. ఈ స్విచ్చెస్ ఎలా వేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇది అవుటర్ కీస్ అంటాం, అవుటర్ స్విచ్చెస్ అంటాం వీటిని. ఫస్ట్ ఇలా చూపించుకోవాలి. మన దగ్గర బ్లోయర్ ఉంటే బ్లోయర్ పైన చూపించుకోవచ్చు. బ్లోయర్ కూడా వేడి దీన్ని పడ్జర్ అంటారండి. దీన్ని పడ్జర్తో చుట్టూరా గాడి పెట్టుకోండి. అంతా గ్లూ రిమూవర్తో మనం గీక్కోవాలి. తర్వాత ఇదైతే మనం పక్కన పెట్టేసుకుందాం. మనం వాల్యూమ్ బటన్స్ వేసుకోవాలంటే ఇదండి, వాల్యూమ్ బటన్స్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఒక ఇది దీన్ని అయితే తీయాలండి. దీన్ని తీసుకోవాలి. దీన్ని తీయాలంటే ఏం చేయాలంటే, ఇది కూడా రాదు. దీంట్లోకి ఏం చేయాలంటే మనం ఈ గ్లూ రిమూవర్ కొంచెం తీసుకొని దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి. జస్ట్ కొంచెం ఐసోప్రొపైల్, ఇది ఐసోప్రొపైల్ కానీ గ్లూ రిమూవర్ కానీ వేసుకోవాలండి. ఐపీఏ వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు మనం దీన్ని లేపుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఒక లాక్ ఇచ్చి ఉంటాడు, చూసారా మీరు. ఇక్కడైతే వాల్యూము అప్ డౌను అండ్ పవర్ బటన్ వేయాలంటే ఆ బటన్స్ మీద ఇక్కడ ఒక నల్లది ఇది రావట్లేదు. దీంతో మనం ఏం చేయాలంటే సన్న దాంతో లేపాలి. రెజ్యూమ్ చేసి చూసారా ఫ్రెండ్స్, దీంతో అయితే ఇట్లా లేపుకోవాలండి. లేపితే రానప్పుడు ఏం చేయాలంటే లైట్గా మనం ఐపీఏ దీంట్లో ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కొంచెం 1 డ్రాప్ కొద్దిగా జస్ట్ వేసుకోవాలి. వేసుకొని దీంతోనైతే ఇట్లా లేపాలండి. చూసారా, ఇట్లా లేపినప్పుడు ఇక్కడ ఒక లాక్ ఉంటుంది, నల్లది ప్లాస్టిక్ది. ఇది రిమూవ్ అయిపోతుంది. చూసారా, ఇది తీస్తేనే మీకు వాల్యూమ్ అప్ డౌన్ లోపల ఫ్లెక్స్ కేబుల్ కానీ బటన్స్ కానీ వచ్చేస్తాయండి. చూసారా, ఈ బటన్ అయితే వచ్చేసింది. ఇదైతే బటన్స్ రావాలంటే ఏం చేయాలంటే ఇది వాల్యూము వేసుకోవాలండి బటన్స్. ఇది పై లాక్ తీసి పెట్టుకోవాలి. అంతా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకున్నామండి. దీని లోపల కూడా ఐసోప్రొపైల్ ఆల్కహాల్ వేసాను. బ్రష్తో వచ్చేసి ఈ బ్రష్తో బాగా క్లీన్ చేశానండి. ఇక్కడ సందు ఉంటుంది, వాల్యూమ్ సందు లోపల వాల్యూము ప్లస్ మైనస్ అండ్ పవర్ స్ట్రిప్ ఉంటుందన్నమాట. దాన్నే పవర్ ఫ్లెక్స్ కేబుల్ అని కూడా అంటారు. ఇప్పుడు చూసారా, ఈ బటన్ అయితే ఇది ఎటైనా వేసుకోవచ్చు అండి, ఏ డైరెక్షన్లో అయినా వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి వాల్యూమ్ అప్ డౌన్ బటన్, అప్ డౌన్ అవుటర్ బటన్ వేసేసారు కదా. వేసేసి ఒకసారి పంచింగ్ అవుతుందా లేదా చూసుకోండి. బ్రహ్మాండంగా అయితే అవుతుంది. ఇప్పుడు దీనిపైన ఏం వేయాలి, దీనికి ఒక లాక్ ఉంటుంది. ఇవి రిమూవ్ అయ్యి బయటకు రాకుండా ఇది లాక్ అండి. ఇది లాక్ ఫ్రెండ్స్. ఈ లాక్ని చూడండి ఎట్ట వేసుకోవాలో. దీన్ని ఇటుగానే అట్టుగానే తేడా వచ్చిందంటే పడదండి. ఇది కిందకి చూడండి, నల్లదైతే ఒకటి ఉంది చూసారా. ఇక్కడ ఈ స్విచ్చెస్ రెండింటిని లోపలికి ఇట్లా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. ఇది లాకు. ఈ లాక్ని ఎలా వేయాలి, ఇట్లా వేసుకున్నాం చూసారా.
ఇప్పుడు లైట్గా ప్రెస్ చేసేయాలి ఫ్రెండ్స్, దీన్ని లోపలికల్లా ఇన్సర్ట్ చేసేయాలి. ఓకే, ఇంతేనండి. వాల్యూమ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ మైనస్, వాల్యూమ్ ప్లస్. వాల్యూమ్ ప్లస్ మైనస్ బటన్స్ వేసేది ఇంతేనండి. ఇక మిగతా కవర్ అంతా ఏనాక రిమూవ్ చేసాం కదా, వేసేయటమేను. ఇంతేనండి. పవర్ బటను అండ్ వాల్యూమ్ మైనస్ ప్లస్ అవుటర్ బటన్స్ కనుక పోతే ఈ మాదిరిగా చేసుకోవాలి. పైన వచ్చేసి ఇక్కడ రిమూవ్ తీసేసామండి అవి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వివో Y200 5G మొబైల్కి ఎలా అయితే మనం ఈ యొక్క వాల్యూమ్ అప్ డౌన్ అండ్ పవర్ బటన్ అవుటర్ కీస్ కనుక ఊడిపోయినా లేదా డ్యామేజ్ అయినా బ్రోకెన్ అయిపోయినా ఎలా రీప్లేస్ చేసుకోవాలో నేను మీకు వీడియో చూపించానండి. ఈ వీడియో చివరి దాకా అయితే చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీ నాగూర్ బాబు. జై హింద్, జై భారత్.